అంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ రాకముందే ఇక్కడికి ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. మరియు రీసెంట్గా ఈ వరదలకైనా సరే నీట మునిగిన లోతట్టు ప్రాంతాలకు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాక్సెస్ సీఎన్ రెడ్డి గారికి డైరెక్ట్ ఎవ్వరు అంటే జూబ్లీహిల్స్ నాయకులు ఎవ్వరు లేకున్నా కూడా సీఎన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పర్యటించిన పరిస్థితి కనిపించింది. ఏంది అసలు ఏం జరగబోతుంది జూబ్లీహిల్స్లో? డెఫినెట్గా అంటే మీరు గతంలో ఫామ్ హౌస్కి పరిమితమైన ముఖ్యమంత్రులు చూశారు, కానీ ప్రజాక్షేత్రంలో ఒక ముఖ్యమంత్రి అంత సింపుల్గా తిరగడం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారినే చూసినాం. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కావచ్చు, మీరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఒక సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది, ఏ విధంగా దాన్ని పరిష్కరించవచ్చు, ఏ విధంగా ఆ సమస్యను తీర్చవచ్చు అనేది గ్రౌండ్ లెవెల్లో అధికారులను తీసుకొచ్చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం ఇంకా అద్భుతంగా దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనే కాదు, ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృష్ణానగర్ కావచ్చు, ముందుకెళ్తే మీరు చూశారు సనత్ నగర్ నియోజకవర్గంలో అక్కడక్కడ ఎక్కడైతే సమస్య ప్రాంతాలు ఉన్నాయో అక్కడ తిరగడం జరిగింది. అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. కానీ ముఖ్యంగా రెహమత్ నగర్కి సంబంధించిన సీఎన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? అలా ఏం లేదు, నేను అందుబాటులో ఉంటా, ఎప్పుడు ప్రజలతో ఉంటా, సమస్యలకు ఇప్పుడు కూడా మీరు వచ్చారు, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. కాబట్టి డెఫినెట్గా ఏ కార్యక్రమం జరిగినా కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉండే వ్యక్తిగా నేనున్నాను. కాబట్టి డెఫినెట్గా అంటే ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తికి వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు నేను అనుకుంటున్నా. సరే, అది ఏది ఏమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు ఇచ్చే ఆ యొక్క ఇది ఉంది కాబట్టి డెఫినెట్గా అదొక మంచి కోణంలో చూస్తాను నేను, అంతే తప్ప దాన్ని వేరే ఏం కామెంట్ చేయలేను నేను.